ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చెప్పుకోవాలి, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇగో అన్న, మీరు ఎందుకన్నా మన తెలంగాణ స్టార్ అన్న నితిన్ అన్న బాగుంటే బాగుందని చెప్పండి అన్న, బాగాలేకపోతే బాలే అని చెప్పండి. నెగిటివ్ కామెంట్స్ ఏం వస్తుంది చెప్పు. బాగుందో బాగాలేదో మీరే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా అనమాట. అసలు యాక్షన్ సన్నివేశాలు అయితే నితిన్ అన్న చించి పడేశాడు. 75 కోట్లు దానికి న్యాయం చేశాడు. 75 కోట్లు పెట్టిన దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే చెప్పుకోవాలి, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదని మన అందరికి తెలుసు. కానీ తమ్ముడు సినిమా మాత్రం కొత్త ర్యాంప్ భయ్య, ఏం సినిమా భయ్య, అసలు మామూలుగా లేదా, క్రేజీగా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్. నిజంగా ఆహా సినిమా చూసిన మన అందరం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, అంతకు మించి హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట తమ్ముడు సినిమా. ఆ సెంటిమెంట్ గానీ ఎమోషనల్ గానీ అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. నితిన్ అన్న నుంచి అయితే మామూలు ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్ స్టోరీ కూడా చాలా తక్కువ ఉంటది. ఈ సినిమాలో ఫైట్స్ భయ్యా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయడం. నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఫైట్స్ కానీ ఒక కొత్తదనం తీసుకొచ్చారు. ఫైట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అయింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ప్రొడక్షన్ అంతా అది వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఒకటి లయ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సినిమా ద్వారా లయ గారికి ఇంకో 10-15 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి అనమాట. అలాగే నితిన్ అన్నకి ఇక పాన్ ఇండియా సినిమాలు అయితే ఖచ్చితంగా పడతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక మంచి సినిమా భయ్య, చాలా చాలా బాగుంది. అసలు మేకింగ్ విషయాల గురించి కానీ, డైరెక్షన్, స్టోరీ పరంగా చూసుకున్నా కూడా ఏ విధంగా కూడా ఇంత అంటే ఇంత కూడా డిసప్పాయింట్ కారు. ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకు మాత్రం వర్త్ అంత బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. గ్యాంగ్ అయితే ఉందండి కొంతమంది, అంటే ఇండస్ట్రీలో ఎవరెవరికి సంబంధించిన వాళ్ళు ఉండరు. కావాలని నితిన్ భయ్యని మాత్రం కావాలని తొక్కుతుర్రు. సినిమా ఒకసారి నేను చెప్పడం కాదు భయ్య, బాగుందో బాగాలేదో మీరే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా అనమాట. వండర్ఫుల్ మూవీ. నేను ఒక్కనే అంటే కాదు, 10 మంది చెప్తారు. 10 మందిలో 5 మాట ఇన్ని సినిమాకి వెళ్ళండి, మీరే చెప్తారు. అప్పుడు కింద కామెంట్ చేస్తారు. అంటే తొక్కేయాలని కావాలని ఇలా చెప్పాను కదా. ఇక్కడ కొంతమంది టికెట్లే దొరకలేదు. సీరియస్ గా మాట్లాడుకుంటే నాకే లాస్ట్ ఒక్క టికెట్ దొరికిందండి, అది బ్లాక్ లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నితిన్ అన్న గురించి. అలాంటి సిచ్యువేషన్ లో నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసినా కాబట్టి నాకేం అవసరం అండి, నాకేమైనా అవసరమా పాజిటివ్ చెప్పాలని నెగిటివ్ చెప్పాలని. సినిమా ఎలా ఉంటే అలా చెప్తే వాళ్ళు చూసే వాళ్ళన్న 10 మంది అన్న థియేటర్కి వెళ్ళి హ్యాపీగా సంతోషంగా చూస్తారని చెప్తున్నా. మంచి సినిమా భయ్య, బ్లాక్ బస్టర్ హిట్. నితిన్ అన్నకి కెరియర్ లో మరో మలుపు అనుకోవచ్చు. ఈ సినిమా సూపర్ కంబ్యాక్ అండి. ఎక్సలెంట్ సినిమా, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు, ఎలా రీచ్ అయ్యింది ఏంటంటే అనుకున్నట్టు ఉందన్న. అంటే నేను డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్, ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఫైట్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా ఉంది. విలన్ కాన్సెప్ట్ వేరే, చెవులో ఇనిపించకపోవడం, హెవీ సౌండ్ వల్ల ఉంది, సెంటిమెంట్ ఉంది. ఒక ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే మంటల మధ్యలో డెలివరీ చేస్తారన్న మాకి, ఆ టైంలో కళ్ళకే నీళ్ళు వస్తాయన్న. ఆ సెంటిమెంట్ చూసి అసలు చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్ అసలు అన్న. ఇగో అన్న, మీరు ఎందుకన్నా మన తెలంగాణ స్టార్ అన్న నితిన్ అన్న బాగుంటే బాగుందని చెప్పండి అన్న, బాగాలేకపోతే బాలే అని చెప్పండి. నెగిటివ్ కామెంట్స్ ఏం వస్తుంది చెప్పు. డిఫరెంట్ ఉందన్న, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. వాళ్ళు ఉన్నా గానీ ఫారెస్ట్ లో చేసిన, ఎక్కడ ఫైట్ ఉన్నా గానీ ఫారెస్ట్ లో చేసినా గానీ ఎక్కడ బోర్ లేదన్న. నీట్ గా ఉంది, కాన్సెప్ట్ వేరే ఉంది. యాక్టింగ్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అసలు. మంచి రోల్ ఇచ్చారు ఆమెకి. ఆమె రోల్ కి న్యాయం చేసిందన్న. చెప్పాలంటే నితిన్ అన్న తెలంగాణ స్టార్, నిజామాబాద్ మా హీరో. ప్లీజ్ అందరూ దయచేసి సపోర్ట్ చేయండి, లేదా డిస్కరేజ్ చేయకండి అన్న. ఒక సినిమా తీయాలి, ఎన్ని కష్టాలు పడతారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది, ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు శ్రీరామ్ గారు చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అసలు. యాక్షన్ సన్నివేశాలు అయితే నితిన్ అన్న చించి పడేశాడు. 75 కోట్లు దానికి న్యాయం చేశాడు. 75 కోట్లు పెట్టిన దానికి. సూపర్ ఉంది. మన తెలుగు సినిమాని మనమే తొక్కేసుకుంటున్నాం, అర్థమైందా? ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, అర్థమైందా? ఒక సిగరెట్ తాగితే 20 రూపాయలు అవుతుంది. ఇప్పుడు సినిమానికి వేసి 3 గంటలు కూర్చోబెట్టి 200 పెట్టి అంత స్పెషాలిటీస్ ఇస్తుంటే సినిమా చూడడానికి బద్ధకం ఎందుకు చెప్పండి? ఎవడన్నా మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు రాజమౌళి చేపట్టి ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటున్నాం. మన మూవీని మనం తొక్కేసుకున్నట్టే. ఇప్పుడు ప్రతి మూవీని నెగిటివే కానీ ఒకటైనా పాజిటివ్ చెప్పారా? ఎప్పుడు ప్రభాస్ మూవీకే నెగిటివ్ చెప్తున్నారు, నితిన్ మూవీ చెప్పడంలో తప్పే ఉంది. ఇంకా రివ్యూస్ కోసం దేనికైనా ఇప్పుడు లైక్స్ కోసం నెగిటివిటీ ఉంటే ఎవడైనా చూస్తాడు. ఇప్పుడు మంచి పద్ధతికి చీర కట్టుకుంటే ఎవడైనా చూస్తారా? చూడ్డు. ఇది మొత్తం పద్ధతి మూవీ. ఒక 20 మినిట్స్ నితిన్ అసలు అతని క్యారెక్టర్ ఏంటి చెప్పడానికి ఒక 10 మినిట్స్ స్లో ఉంది వాస్తవంగా.
బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది లాస్ట్ లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు లయ మేడం అయితే తమ్ముడు అని అందు వాళ్ళ ఫ్యామిలీని కాపాడే పనిలోనే నితిన్ ఉంటాడు. అందులో బ్రదరు సిస్టర్ అని లేదు కానీ ఆ కోడలికి చెప్తాడు అంతే, వాళ్ళ అమ్మాయికి లయ గారి అమ్మాయికి. బాగుంది మామయ్య అనే రాబిన్ హుడ్ కంటే 100% బెటర్. తమ్ముడు అనే టైటిల్ అయితేనే దీనికి 100% కరెక్ట్. అసలు ఆ పవన్ కళ్యాణ్ తమ్ముడికి దీనికి సంబంధం లేదు. ఆ మూవీ టైటిల్ కి ఆ కథ సెట్ అయింది, ఈ కథకి ఈ టైటిల్ అయితేనే కరెక్ట్. బీజిఎం అయితే ఇంకా అసలు ఆ జంగిల్లో జరిగే ఆ సిన్యువేషన్ కి ఇంకా వాళ్ళందరూ గౌడ మేడం అయితే లాస్ట్ లో విలన్ ని పొడిచేస్తుంది. ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని చూసిన ఫీలింగ్ కలిగింది. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు చూస్తే అర్థమై వాళ్ళకి నచ్చిన సినిమా ఇది. ఇంకో వచ్చేసి నితిన్ యాక్టింగ్ చాలా క్లాస్ గా నటించాడు. క్రయింగ్ యాక్షన్, ఫ్యామిలీ ఉన్న ప్రేమ, అక్కడికి ఉన్న పట్టుదలతో సినిమా చాలా జీవించాడు. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇతని యాక్టింగ్ చూసానంటే చాలా బాగుంది. చాలా 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 బాగుంది. లయ గారు అలాగే 20 years తర్వాత రీఎంట్రీ ఇచ్చారని తన యాక్టింగ్ వెరీ సూపర్ అండి. అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే తను చాలా సినిమాలు చేసింది. మళ్ళీ చూడండి తన యాక్టింగ్ వెరీ వెరీ సూపర్. ఆషాఢ్యాన్స్ గా అర్థం